హలో అండి, నమస్తే. వెల్కమ్ టు గిద్దలు రుచులు. నేను మీ భాగ్యాన్ని. ఈరోజు మనం డాబా స్టైల్లో ఈ స్పైసీ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ స్పైసీ ఎగ్ కర్రీ కోసం నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ పోసి ఎగ్స్ వేసి కొంచెం రాళ్ళు ఉప్పేసి ఉడికించానండి. చూడండి, అలా ఉడికించడం వల్ల ఎగ్స్కి త్వరగా పొట్టు తీయడం ఈజీ అవుతుంది. తర్వాత ఇలా ఎగ్స్ అన్నిటినీ 2 భాగాలుగా కట్ చేసుకుందాము. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా విడిపోకుండా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉన్న ఈ హాఫ్ ఎగ్స్ అన్నిటినీ ఇలా పెట్టేసుకోవాలండి. ఈ ఎగ్స్ అన్నిటినీ పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. తర్వాత కాస్త ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసి వీటిని ఇలా మళ్ళీ పార్ట్కి తిప్పి పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పప్పు వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, తర్వాత 1 ఇలాచి, వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 4 మిరియాలు, 3 జీడిపప్పులు వేసుకొని అందులోనే 1 ఇంచు అల్లము, 4 వెల్లుల్లిపాయ రెమ్మలు, ముందుగా తరిగి పెట్టుకున్న 3 ఆనియన్ ముక్కలు ఇలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ ఆకు, 1 పచ్చిమిర్చి వేసుకొని అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటో ముక్కల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని చల్లారబెట్టి ఇలా మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో పావు టీ స్పూన్ జీలకర్ర, ముందుగానే కట్ చేసి పెట్టుకుని ఉన్న ఆనియన్ లీవ్స్ ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, వీటిని ఆయిల్లో వేసాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా ఫ్రై అవ్వడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి బాగా పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అంతటిని ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకొని సన్న సెగ మీద బాగా ఈ పేస్ట్ని ఉడికించుకోవాలి. గ్యాస్ని సిమ్లో పెట్టి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి స్పైసీకి తగ్గ కారం వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని చూడండి, ఇలా ఫైన్గా పేస్ట్ అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేద్దాం. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ హాఫ్ బాయిల్ ఎగ్స్ని ఇలా అన్నిటినీ ఈ గ్రేవీలో పెట్టేసుకుందాం. చూడండి, అన్నిటినీ ఇలా పెట్టుకున్న తర్వాత గరిటెతోటి అస్సలు కలపొద్దండి. ఎందుకంటే ఈ ఎగ్లో ఉన్న ఎల్లో అంతా విడిపోయి గ్రేవీలో కలిసిపోతుంది. కాబట్టి అలా కలపొద్దు. కదలకుండా ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల ఈ ఎగ్ గ్రేవీలో బాగా కుక్ అవుతుంది. చూడండి, ఈ కడాయిని ఇట్లా పట్టుకొని తిప్పి పెట్టుకోవాలి, కానీ గరిటె అయితే అస్సలే పెట్టొద్దండి. ఇంకా తర్వాత ఈ ఎగ్ కర్రీలోకి 1 స్పూన్ వరకు నేను కొరియాండర్ పౌడర్ని వేసాను. ఈ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ అలా ఒకసారి కడాయిని పట్టుకొని తిప్పి పెట్టి 1 నిమిషం సన్న సెగ మీద ఉడికించుకుందాం. తక్కువ స్పైసీలతోటి మన డాబా స్టైల్ స్పైసీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ అన్నం, చపాతీ, రోటీ, బగారా రైస్ ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుంది. సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగిన ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి.